Hi everyone, welcome to Career Big Study Circle. SSC MTS CGL 2024. మనకి ఎస్ఎస్సిలో మేజర్ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఎస్ఎస్సి ఎంటీఎస్లో జనరల్ అవేర్నెస్లో ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు ఎస్ఎస్సి ఎంటీఎస్లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ మేజర్ స్కోప్. మనకి మ్యాథ్స్ రీజనింగ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, జస్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. మీకు జాబ్ని డిసైడ్ చేసేది ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్. కాబట్టి ఆ ఎంటీఎస్ కోసము మనం రెగ్యులర్గా క్లాసెస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను 22nd క్లాస్ అంటే ఇంతవరకు 21 క్లాసెస్ కంప్లీట్ చేశాను. ఈ క్లాస్తో 22nd క్లాస్ మీకు టాప్ 71 టాపిక్స్ అనేది చెప్పడం జరిగింది. మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అనేది 71 టాపిక్స్ ఉన్నాయి. ముందు ఈ 71 టాపిక్స్ని కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చదవండి అని చెప్పడం జరిగింది. దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చదువుకోండి. ఇక మనం ఈ 71 టాపిక్స్లో చూసినట్లయితే క్వాలిటీ నుండి ఆల్మోస్ట్ ఎక్కడైతే బిట్లు వస్తాయో అన్ని టాపిక్స్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నియర్లీ 14 క్లాసెస్ వచ్చాయి. అదేవిధంగా మనకి క్లాసికల్ డాన్సెస్ ఈ రోజుతో మనకి క్లాసికల్ డాన్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. మనకి 8 క్లాసికల్ డాన్సెస్, నెక్స్ట్ 1 సెమీ క్లాసికల్ డాన్స్, టోటల్గా 9 క్లాసికల్ డాన్స్ ఉన్నాయి. 8 అయితే మనకి సంగీత నాటక అకాడమీ నుండి రికగ్నైజ్ చేయబడింది. 1 సెమీ క్లాసికల్ డాన్స్, ఆ సెమీ క్లాసికల్ డాన్సే చౌ అండి. ఈరోజు మన క్లాస్లో ఈ చౌ అనే టాప్ మనకి ఈ డాన్స్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే సెమీ క్లాసికల్ డాన్స్ అంటారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుండి రికగ్నైజ్ చేయబడింది. మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సంగీత నాటక అకాడమీ నుండి గుర్తుపెడితే 8, అదే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుండి అయితే ఇది 1. అయితే ఈ ఒక్క డాన్స్ను కూడా క్లాసికల్ డాన్స్గా చెప్తున్నారు కాబట్టి టోటల్గా మనకి 9 క్లాసికల్ డాన్స్. మీకు బిట్ అడిగేటప్పుడు అక్కడ అడుగుతాడు సంగీత నాటక అకాడమీ లేదా. రీసెంట్గా 2024 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మన రీసెంట్గా జరిగిన 1 మంత్ బ్యాక్ జరిగిన ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మనం కథకళి, క్షత్రియ, చౌ ఈ డాన్స్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీకు కథకళి అనేది ఫస్ట్ చూసినట్లయితే కథకళి అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే మనకి కేరళ అండి. కేరళలో మనకి 2 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయంటే 1 మోహిని అట్టము, 2 కేరళ. మోహిని అట్టము, కథకళి ఈ 2 కూడా కేరళ యొక్క క్లాసికల్ డాన్సెస్. కేరళలో ఎక్కువ ఏముంటుందండి, మలయాళం ఎక్కువ వాడతారు కదండి, మలయాళం. సో ఈ కథాకళి అనేది ఎలా ఆరిజినేట్ అయింది, ఈ కథాకళి యొక్క మీనింగ్ ఏంటి, ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది చూసినట్లయితే అకార్డింగ్ టు మనకి సాంస్క్రిట్ ప్రకారంగా చూసినట్లయితే ఈ కథాకళిని ఎలా అంటే కథ కాళి అని 2 వర్డ్గా డెరైవ్ చేయొచ్చండి. కాళి. కథ అంటే ఏంటంటే ట్రెడిషనల్ స్టోరీస్ అండి. ట్రెడిషనల్ స్టోరీస్ అంటే మనకి మహాభారతం, రామాయణం వీటి గురించి వీళ్ళు ఈ కథకళి డ్యాన్స్ ఫామ్లో ఎక్కువ ఉంటుందండి. అది మీకు ఫ్యూచర్లో మీకు చెప్తాను. ఇది కథ అంటే మీనింగ్ ఏంటంటే ట్రెడిషనల్ స్టోరీస్ అండి. కాళి అంటే టు ఆర్ట్ లేదా టు పర్ఫార్మ్ అని మీనింగ్ అండి. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కథాకళి ద్వారా మన హిందూ ట్రెడిషనల్లో ఉన్న రామాయణ మహాభారతాల గురించి మనకి ఈ కథాకళి అనేది చెప్తుంది. కథ అంటే స్టోరీ, కళి అంటే టు పర్ఫార్మ్ లేదా టు ఆర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. కథాకళి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏముంటుందంటే రామాయణ అట్టం, కృష్ణ అట్టం అంటారండి. రామాయణ అట్టం, కృష్ణ అట్టం. ఇది చూసినట్లయితే రామాయణ అట్టం, కృష్ణ అట్టం అంటే ఇవి రామాయణం గురించి, మహాభారతం గురించి ఇందులో ఉన్న స్టోరీస్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే స్టోరీస్ ఫార్మేట్లో చెప్పడం జరుగుతుంది. అందువల్లే ఇది కథాకళి అనేది చూసినట్లయితే మనకి ఏ స్టైల్ అండి, కర్ణాటక స్టైల్. కథాకళి అనేది ఏ స్టైల్ అండి, కర్ణాటక స్టైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మనకి కర్ణాటక స్టైలు, హిందుస్థాన్ స్టైల్ అని 2 స్టైల్స్ ఉంటాయండి. లేదా కర్ణాటక మ్యూజిక్ లేదా హిందుస్థాన్ మ్యూజిక్ అంటారు. సౌత్లో ఉన్న మ్యాక్సిమం
సదరన్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా కర్ణాటక రీజన్లోకి వస్తాయి. అదే కర్ణాటక మ్యూజిక్ ఉంటారు. అదేవిధంగా పైన మనకి కథక్ ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే దానికి హిందుస్థాను, ఒరిస్సా చూసినట్లయితే హిందుస్థానీ. ఇలాగ మనకి మీకు ఏ క్లాసికల్ డాన్స్ చెప్పినప్పుడు అది ఏ మ్యూజిక్ కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చూసినట్లయితే ఈ కర్ణాటక గురించి, ఈ కర్ణాటక స్టైలు అదేవిధంగా హిందుస్థాన్ స్టైల్ మీద చాలాసార్లు ఎగ్జామ్ క్వశ్చన్ అడిగాడు. అందువల్ల మీకు ప్రతి డ్యాన్స్కి అది ఏ స్టైల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫీచర్స్ చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తారని చెప్పాము, రామాయణం కదా, రామాయణి అట్టం, కృష్ణ అట్టం. దీన్నే మనం ఏమంటామంటే రామాయణము మహాభారతం గురించి వీరు స్టోరీస్ ఫార్మాట్లో చెప్తారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మహాభారతము రామాయణం గురించి ఏ క్లాసికల్ డాన్స్ అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్లో తెలియజేస్తుందంటే కథాకళి అండి. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి, వీటి యొక్క కాస్ట్యూమ్స్ ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాస్ట్యూమ్స్ చూసినట్లయితే వీళ్ళు కసావా శారీ ఉంటుందండి, కసావా శారీ అని. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే బ్రైట్ మనకి ఫేస్ మాస్క్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ చూసినట్లయితే ఫేస్ మాస్క్ ఉంటుంది. నెక్స్ట్ హెడ్ బ్రైట్ కలర్స్ ఉంటారండి. అదేవిధంగా మేకప్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఈ మేకప్ మీద, కాస్ట్యూమ్స్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్కువ మేకప్ అనేది మ్యాక్సిమం ఈ కథాకళి డ్యాన్స్లోనే ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళు కథాకళి డ్యాన్స్ పర్ఫామ్ చేసినప్పుడు బాడీ మొత్తం కూడా మూమెంట్ ఉంటుందండి. ఓకేనా. ఫేస్ మాస్క్, అదేవిధంగా వీళ్ళు ఉమెన్ అయితే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటారండి. ఎల్లో కలర్ డ్రెస్, ఓకేనా. ఎల్లో కలర్ ఉమెన్స్ అండ్ మార్క్స్ అయితే ఎల్లో కలర్ డ్రెస్, అదేవిధంగా ఫేస్ మాస్క్, నెక్స్ట్ హెడ్కి సంబంధించి హెడ్ ఆర్నమెంట్స్, తర్వాత బ్రైట్ కలర్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జామ్లో ఎక్కువ ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. వీళ్ళ యొక్క మేకప్ అనేది ఎక్కువ వేసుకునే ఏ డ్యాన్స్ అంటే ఎక్కువ బ్రైటెస్ట్ కలర్లు ఏ క్లాసికల్ డ్యాన్సెస్లో మేకప్గా యూజ్ చేస్తారు అంటే కథకళి. తర్వాత వీటి యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనకి ఇది ఇంపార్టెంట్ అడగడం జరిగిందండి. ఏంటంటే 5 ఉంటాయి మనకి. ఏముంటాయి అంటే అంగిక, నెక్స్ట్ అహార్య, అంగిక, అహార్య, వాచిక, సాత్విక. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి ఎగ్జామ్లో అడిగాడు. అంగిక, అహర్య, వాచిక, సాత్విక అనేది ఏ క్లాసికల్ ఏ డ్యాన్స్కి సంబంధించిందంటే మనకి కథకళి అండి. అంగిక, వాచిక, సాత్విక, అహర్య ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే కథకళి అండి. వీళ్ళు ఏం చేస్తారండి, పర్ఫామ్ చేసినప్పుడు మనకి లలిత కళ అంటే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఏముంటాయండి, డ్యాన్సింగ్, పెయింటింగ్, లిటరేచర్, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఫైన్ ఆర్ట్స్, డాన్సింగ్, మ్యూజిక్, లిటరేచరు, పెయింటింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారండి. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేసినప్పుడు ఆడియన్స్ ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు లేదా వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఏమంటామంటే కేలి కుట్టి అంటారండి. కేలి కుట్టి అంటారండి. దీన్ని కేలి కుట్టి అంటే బిగినింగ్ ఆఫ్ ది కథాకళి డ్యాన్స్ అండి. వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ బిగిన్ చేయడాన్ని, ప్రారంభించడాన్ని మనం ఏమంటామంటే కేలి కుట్టి అంటాము. అదేవిధంగా అక్కడ ఉన్న ఆడియన్స్ని మనకి ఎంగేజ్ చేయడాన్ని ఏమంటామంటే తోయడం అంటామండి. తోయడం ఇది మలయాళం వర్డ్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఏమంటామంటే డాన్సీ అంటారండి. కేలికట్టు అంటే స్టార్టింగ్ ఆఫ్ ది కూచిపూడి డ్యాన్స్, అదే స్టార్టింగ్ ఆఫ్ ది కథాకళి డ్యాన్స్. అదే డాన్సీ అంటే మనకి ఏంటంటే ఎండింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇది కథాకళి గురించి. ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ చూసినట్లయితే మనకి ఎవరు వస్తారంటే కళామండలం,
గోపి అండి, కళామండలం గోపి అండి. నెక్స్ట్ కళామండలం కృష్ణ ప్రసాద్ అండి, కళామండలం కృష్ణ ప్రసాద్. తర్వాత హరిప్రియ నంబోదిరి. తర్వాత నెక్స్ట్ మృణాలిని సారాభాయ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మృణాలిని సారాభాయ్ మనకి ఇంకో డ్యాన్స్ ఫామ్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మృణాలిని సారాభాయ్ అనేది ఫస్ట్ మనం ఒక డ్యాన్స్ ఫామ్ చెప్పుకున్నాం. ఎక్కడ భరతనాట్యం చెప్పుకున్నప్పుడు మృణాలిని సారాభాయ్ రెండు డ్యాన్స్ వచ్చు. ఒకటి భరతనాట్యం అయితే, రెండోది కథాకళి. ఎవరికైతే రెండు డ్యాన్స్ ఫామ్స్ వచ్చుంటాయో వాళ్ళని ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నారు. ఈ మృణాలిని సారాభాయ్కి భరతనాట్యం కూడా వచ్చు, అదేవిధంగా కథాకళి కూడా వచ్చు. ఓకేనా. ఈ మృణాలిని సారాభాయ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, విక్రమ్ సారాభాయ్ తెలుసు కదండి. విక్రమ్ సారాభాయ్ యొక్క ఫ్యామిలీ మెంబరే ఈ మృణాలిని సారాభాయ్ అండి. తర్వాత కళామండలం గోపి, కళామండలం కృష్ణప్రసాద్, అదేవిధంగా హరిప్రియ నంబోదర, నెక్స్ట్ మృణాలిని సారాభాయ్. ఇక మీకు ఈ కథాకళి గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కళామండలం. ఈ కళామండలం అనే పేరు వస్తే అది ఖచ్చితంగా కథాకళి డ్యాన్స్ అండి. మీకు ఒక్కొక్క డ్యాన్స్కి ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒడిస్సా చెప్పినప్పుడు ఏం చెప్పాను, మహాపాత్ర, కేళచంద్ర మహాపాత్ర. ఈ మహాపాత్రతో ఎండ్ అయితే అది ఖచ్చితంగా ఒడిస్సా డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ బీజ్ మహారాజు, లచ్చ మహారాజు, ఇలా మహారాజు అని పేరు వస్తే అది వాళ్ళు ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు అవుతారండి, కథక్. నెక్స్ట్ కళామండలం సంబంధించిన ఫ్యామిలీ వస్తే ఎవరండి, కథకళి. ఇక అలాగా ఒక్కొక్క డ్యాన్స్కి ఒక్కొక్క చెప్పినప్పుడు ఒక్కొక్క హింట్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇది కంప్లీట్గా మనకి కథకళి ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ అండి, కేరళ యొక్క డ్యాన్స్ ఫామ్ అండి. ఇది ఓవరాల్గా కథకళి గురించి అండి. ఇంకా నెక్స్ట్ మనకి క్షత్రియ గురించి చూసినట్లయితే క్లియరా, ఇప్పటివరకు అర్థమైంది కదా, క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇక క్షత్రియ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ క్షత్రియ అనేది ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ ఫామ్ అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనకి రెండు స్టేట్స్కి మనకి క్లాసికల్ డ్యాన్స్ ఉంటాయండి. అది ఒకటి మణిపూరి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్షత్రియ కోసం డిస్కస్ చేసుకుంటే ఇది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అయితే అస్సాం. క్షత్రియ అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే క్షత్రియ అస్సాం అండి. ఓకేనా, అస్సాం. నెక్స్ట్ ఈ క్షత్రియ అనేది ఎలాగ ఆరిజినేట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది అంటే మనకి ఈ అస్సాంలోని మనకి మూమెంట్స్ జరిగాయండి. అంటే మూమెంట్స్ జరిగేటప్పుడు ఆ మూమెంట్స్ నుండే అంటే మనకి మూమెంట్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే యుద్ధాలు అంటే ఒక్కొక్క దానికి రిజల్యూషన్ లాగా జనాలందరూ ఒక ఉద్యమం లాంటిది. అలాంటి టైంలోనే మనకి ఈ క్షత్రియ అనే డ్యాన్స్ అనేది ఏమైందంటే మనకి ఉద్భవించింది. అది ఎప్పుడంటే 15th సెంచరీలో మనకి శంకరదేవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శంకరదేవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శంకరదేవ్ వలనే ఈ క్షత్రియ డ్యాన్స్ అనేది ఆరిజినేట్ అయింది. ఇతనే ఎప్పుడు తీసుకొచ్చారంటే 15th సెంచరీలోను. మేజర్గా ఈ క్షత్రియ డ్యాన్స్లో మేజర్గా కీ రోల్ ఎవరంటే శంకరదేవ్ అండి. నెక్స్ట్ మనకి ఈ క్షత్రియ డ్యాన్స్లో మనకి ఎక్కడైనా పర్ఫామ్ చేస్తారని చెప్పాము, అస్సాం కదండి. వీళ్ళు మనకి చూసినట్లయితే కాస్ట్యూమ్స్ వీళ్ళు పార్టీ శారీ వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీ శారీ ధరిస్తారు. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ జ్యువెలరీ ఏంటంటే రా గోల్డ్ అనేది జ్యువెలరీ ఐటమ్ అండి, నెక్స్ట్ కాస్ట్యూమ్ చూసినట్లయితే పార్టీ శారీ
ప్యాటీ శారీ. నెక్స్ట్ ఇది మనకి వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏముంటుందంటే బిహు 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 దేవదాసి బిహు దేవదాసి వీటి నుండి కూడా ఇవి కూడా ఇన్స్పైర్ చేసి దీని నుండి కూడా పుట్టిందే ఈ క్షత్రియ డ్యాన్స్ అండి. వీటి నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆరిజినేట్ అయింది మనకి ఈ క్షత్రియ డ్యాన్స్ అండి. ఇక్కడ మనకి అస్సాం అయితే అస్సాం అనే పేరు గుర్తురాగానే మీకు బిహు ఫెస్టివల్ గుర్తు రావాలండి. అస్సాంలో మోస్ట్ ఎక్కువ సార్లు జరుపుకున్న ఫెస్టివల్ ఏంటంటే బిహు ఫెస్టివల్. వాళ్ళ సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు. అక్కడ చూసినట్లయితే మనకి జనవరి, ఏప్రిల్, అక్టోబర్లో జరుపుకుంటారండి. ఈ 3 మంత్ల్లో వీళ్ళు ఇది కూడా బిట్ అడగడం జరిగిందండి. బిహు అనేది సంవత్సరానికి వాళ్ళు ఎన్నిసార్లు జరుపుకుంటారని అడిగారు. అది 3 సార్లు అండి. ఇయర్లీ 3 times వాళ్ళు బిహు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. జనవరి, ఏప్రిల్, అక్టోబర్ ఈ టైంలో వీళ్ళు బిహు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మనకి ఈ అస్సాం డ్యాన్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనకి పురుష బంగే అంటే వీళ్ళు మేల్ పర్ఫామ్ చేస్తారండి. అంటే ఓన్లీ మేల్ పీపుల్సే పర్ఫామ్ చేస్తారు. అదేవిధంగా శ్రీ బంగే అంటే వీళ్ళు ఓన్లీ ఉమెన్ ఫిమేల్ మాత్రమే పర్ఫామ్ చేస్తారండి. ఈ ఏంటంటే మనకి పురుష బంగే, శ్రీ బంగే అని ఉంటాయి. వీళ్ళు పురుష బంగే అంటే ఓన్లీ మేల్ పర్ఫామ్ చేస్తారు. శ్రీ బంగే అంటే ఓన్లీ ఫీమేల్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఎక్కడ మ్యూజిక్ తీసుకుంటారంటే శంకరాదేవి రాసిన సాంగ్స్ వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. కానీ ఆ పర్ఫార్మెన్స్ ఏమంటామంటే బోర్ గీత్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రిపీట్ అయ్యింది. ది సాంగ్స్ ఆఫ్ శంకరదేవ్ ఈజ్ బోర్ గీత్. ఏమంటారంటే బోర్ గీత్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి ముందు ఎక్సర్సైజ్ చేస్తారండి. ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ ఉండదు. దాన్ని ఏమంటారంటే మకి అకోరా అంటారండి. మకి అకోరా అంటారు. ఎగ్జామ్లో రిపీట్ అవడం ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఏమడిగారంటే మకి అకోరా అనేది ఏ డాన్స్ యొక్క ఫామ్ అని అడగడం జరిగింది. అంటే మనకి ఆ మకి అకోరా అంటే వీళ్ళు పర్ఫామ్ చేసే ముందు ఏం చేస్తారంటే ఎక్సర్సైజులు చేస్తారండి. డాన్స్ పర్ఫామ్ చేసే ముందు చేసే ఎక్సర్సైజుల్ని ఏమంటామంటే మకి అకోరా అంటారండి. మకి అకోరా ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ అండి. దీన్ని లేకపోతే వార్మప్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే డాన్స్ ముందు చేసే పర్ఫార్మెన్స్ మనం ఏమంటామంటే అదే ప్రాక్టీస్ని ఏమంటామంటే మకి అకోరా. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. ఓకేనా? ఇది కంప్లీట్గా క్షత్రియ డ్యాన్స్ కోసం. నెక్స్ట్ వీళ్ళు ఫేమస్ పర్సన్ చూసినట్లయితే మనకి శంకరదేవ్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ శంకరదేవ్ అండి. తర్వాత షోనిక్ షరోడా, తర్వాత మనకి ఎవరంటే జోగన్ దత్ బయాన్, నెక్స్ట్ మోహనియా బయాన్, నెక్స్ట్ అనిత వీళ్ళందరూ కూడా మనకి అస్సాం డ్యాన్స్లో ఫేమస్ అండి. మేజర్గా మీకు అడిగేది ఎక్కువ శంకరదేవ్ గురించి అడుగుతారండి. నెక్స్ట్ రామకృష్ణ టెండోల్కర్ అండి. రామకృష్ణ టెండోల్కర్ అనే వాళ్ళు ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు అంటే క్షత్రియ డ్యాన్స్ అండి. ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అవ్వడం జరిగింది. మనకి శంకరదేవ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రామకృష్ణ టెండోల్కర్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి. బయాన్ అనే చూసినట్లయితే బయాన్ ఫ్యామిలీ ఉంటుంది. నెక్స్ట్ సోనిక్ ఫ్యామిలీ ఉంటుందండి. వీళ్ళందరూ కూడా మనకి క్షత్రియ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ మనం చూసినట్లయితే చాహూ డ్యాన్స్ అండి. ఈ చాహూ డ్యాన్స్ అనేది చూసినట్లయితే ఏ రాష్ట్రాల్లో పర్ఫామ్ చేస్తారు అంటే మనకి ఈ చాహూ డ్యాన్స్ అనేది మనకి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్,
ఒడిషా అండి. ఈ చాహు డ్యాన్స్ అనేది ఇదొక సెమీ క్లాసికల్ డ్యాన్స్ రికగ్నైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఎవరి చేత రికగ్నైజ్ చేయబడింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అందువల్లే దీన్ని ఒక క్లాసికల్ డ్యాన్స్ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు 9 క్లాసికల్ డ్యాన్స్ అవుతాయి. అయితే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అక్కడ సంగీత నాటక అకాడమీ లాగా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, అక్కడ చూసి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ చౌ అనే డ్యాన్స్ అనేది చూసినట్లయితే ఏ స్టేట్లో అయితే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా ఈ 3 స్టేట్లలో ఈ చౌ అనే డ్యాన్స్ని మనం చూస్తామండి. ఎక్కడండి? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా. ఓకేనా? వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా. ఇక్కడ మనకి చూసినట్లయితే వీళ్ళకి వెస్ట్ బెంగాల్ ఒక స్టైల్ ఉంటుంది, జార్ఖండ్ ఒక స్టైల్ ఉంటుంది, ఒడిస్సాకి ఒక స్టైల్ ఉంటుందండి. వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే పురిలి చౌ అంటారండి. ఇది వెస్ట్ బెంగాల్ అండి. పురిలి చౌ. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి వెస్ట్ బెంగాల్లో సన్ ఫెస్టివల్ ఉంటుందండి. సన్ ఫెస్టివల్ టైంలో మనకి ఈ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. అదే పురిలి చౌ. వెరీ వెరీ ఇంపార్టెంట్, పురిలి చౌ. తర్వాత మనకి జార్ఖండ్లో సరళైకల్ చౌ అని ఉంటుంది, సరళైకల్ చౌ అంటారు. నెక్స్ట్ ఒడిశాలో చూసినట్లయితే మయార్ బంచ్ చౌ అంటారండి. ఈ 3 స్టైల్స్ అనేవి చౌలో ఉంటాయండి. ఫస్ట్ పురిలి చౌ, సరళైకల చౌ. ఇది ఎక్కడంటే జార్ఖండ్. నెక్స్ట్ మయూర్భంజ్ చౌ. మయూర్భంజ్ చౌ అనేది ఎక్కడంటే ఒడిషా అండి. ఓకేనా? ఒడిషాలో ఉంటాయి ఈ స్టైల్స్ అండి. ఇది మనకి యునెస్కో చేత 2010లో వరల్డ్ కల్చరల్ హ్యూమానిటీ ఆఫ్ యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడింది. ఏ విభాగంలో అంటే వరల్డ్ కల్చరల్